ప్రజల ప్రాణాలతో చెలగాట. ప్రస్తుతం ఉన్న జనాభాలో 90% వరకు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి ఉన్నారు. ఎటువంటి ఫాస్ట్ ఫుడ్ తిన్నా అందులో కామన్గా ఉండేది ఒక వస్తువు. ఆ వస్తువుని ప్రతి ఇంట్లో, పెద్ద పెద్ద హోటల్స్లో, ఫుట్పాత్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మరియు గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క హోటల్లో వాడుతుంటారు. అదేంటో తెలుసా? అదేనండి, రోజు మనం తింటున్న ఆయిల్. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు సింగిల్ ఫ్రీడమ్, డబుల్ ఫ్రీడమ్ అంటూ ప్రజల్లోకి ఆయిల్ను సరఫరా చేస్తుంటారు. ఆయిల్ డబ్బాలపైన కంపెనీ లోగో రకరకాల డిజైన్తో అతికించి ప్రజల్లోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆయిల్ ధర 1 లీటర్ 100 నుండి 150 మధ్యలో ఉంటుంది. ఇక డబుల్ ఫ్రీడమ్ ఆయిల్ అంటే జనాలు ఎగబడి కొనేస్తున్నారు. కొన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడానికి మంచి పేరు, ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులను, అది హీరోలు, హీరోయిన్లు కావచ్చు, మరియు డాక్టర్లు, క్రికెటర్లు, వేరే ఎవరైనా కావచ్చు, అలా ఫామ్లో ఉన్న ఒకరిని ఎంచుకుని వారి ద్వారా ఈ యాడ్ను ప్రమోట్ చేస్తారు. ఫేమస్ ఉన్న వ్యక్తి చెప్పాడని వాటిని విని పిచ్చి జనాలు ఆయిల్ బాటిల్పై ఫోటో, టీవీల్లో ఫేమస్ ఉన్న వ్యక్తి వీడియో చూసి ఆయనే తయారు చేశాడేమో అనుకుని ఎగబడి కొనేస్తుంటారు. బ్రాండ్ అంబాసిడర్ చెప్పడం వలన ప్రజలకు ఎటువంటి లాభం ఉండదు. దాని ద్వారా లబ్ధి పొందేది 2 వ్యక్తులు మాత్రమే. ఒకటి కంపెనీ, ఇంకొకటి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న వ్యక్తి. బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసినందుకు గాను ఆ వ్యక్తికి దాదాపుగా కోట్లల్లో డబ్బులు వస్తుంది. ఈ విషయం తెలియక జనాలు ఫేమస్ వాళ్ళు చెప్పిన విషయాలు నమ్మి ఆ వస్తువుని ఎగబడి కొనేస్తుంటారు. కాబట్టి ఎవరి మాటలు నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే న్యాచురల్ ఆయిల్ కావాలంటే 1 లీటరు 500 నుండి 600 వరకు ఉంటుంది. ప్రస్తుతం పల్లీల ధర వచ్చేసి 100 నుండి 150 మధ్యలో ఉంటుంది. ఆ పల్లీల నుండి ఆయిల్ తీయాలంటే 1 లీటర్ ఆయిల్ తీయడానికి గాను 4 నుండి 5 కిలోల పల్లీలు అవసరమవుతుంది. కాబట్టి 5 కిలోల పల్లీలకు 100 రూపాయలు చొప్పున 5 కిలోల పల్లీలకు 500 రూపాయలు. మరియు ఆ పల్లీ ఆయిల్గా మార్చి ఇవ్వడానికి మిషన్ ఛార్జెస్ 1 కేజీకి 20 చొప్పున వసూలు చేస్తారు. అప్పుడు 5 కేజీల పల్లీలకు 100 రూపాయలు మిషన్ ఛార్జెస్ అవుతుంది. ఇక్కడికి 600 రూపాయలు అవుతుంది. స్వచ్ఛమైన వేరుశనగ నూనె 1 లీటర్ కావాలంటే ఆ నూనె తయారు చేయడానికి 600 రూపాయలు ఖర్చు అవుతుంది. న్యాచురల్ సన్ఫ్లవర్ ఆయిల్ కావాలంటే 1 లీటర్కు దాదాపు 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కేజీ సన్ఫ్లవర్ విత్తనాలు తీసుకుంటే ప్రస్తుతం ఆన్లైన్ ప్రైస్ 350 నుంచి 600 మధ్యలో ఉంది. కాబట్టి కేజీ 400 చొప్పున వేసుకున్న 5 కేజీలకు గాను 2000 రూపాయల విత్తనాలు కొనుగోలుకే అవుతుంది. మరియు మిషన్లో వేయించే ప్రక్రియకు ఎక్స్ట్రా 100 రూపాయలు. మొత్తం కలిపితే 1 లీటర్ ఆయిల్కు 2100 ఖర్చు అవుతుంది. వీటికి తోడు ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మరియు రిటైలర్, డిస్ట్రిబ్యూటర్ వీరందరికీ కమిషన్ యాడ్ చేస్తే ఇంకెంత అవుతుందో దీనిపై మీరే లెక్కేసుకోండి. కానీ మనం తింటున్న ప్రస్తుత ఆయిల్ 100 రూపాయల నుంచి 150 వరకు ఉంటుంది. మిగతా డబ్బును కంపెనీ చేతులారా వేసుకుని నష్టపోతుందా? లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? అది లేదు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదు. అలాంటప్పుడు ఇంత తక్కువ ధరకే ఆయిల్ ఎలా వస్తుంది? ఒక్కసారైనా ఆలోచించారా? ప్రస్తుతం మనం వాడుతున్న ఆయిల్ ఇంత తక్కువ ధరకు రావడానికి గల కారణాలేంటో పూర్తిగా తెలుసుకుందాం. సముద్ర అడుగు భాగం నుండి క్రూడెల్ అనే ఒక ఆయిల్ను తీయడం జరుగుతుంది. ఆ తీసిన ఆయిల్కు ఎటువంటి రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ ఉండదు. అవే కాకుండా కొన్ని మూగ ప్రాణుల నుండి తీసిన కొవ్వు పదార్థాన్ని మరియు కళేబరాల నుండి తీసిన ఆయిల్, ఇందులో 10% మాత్రమే న్యాచురల్ ఆయిల్ ఉంటుంది. టోటల్ కెమికల్ ఆయిల్స్. అదే కాకుండా వంట చేసే ప్రతిసారి ఆయిల్లోకి కొద్దిగా వాటర్ పడిన ఆకుకూరలు, వెజిటేబుల్స్ కోసివేసిన బక్కుమని నిప్పు అంటుకుంటుంది. దానికి గల కారణాలు క్రూడ్ ఆయిల్ అనే లిక్విడ్. అదే మన న్యాచురల్ ఆయిల్లో ఎటువంటి
ఇంట్లో వాడే ఐటమ్స్లో ఆ నూనె వేసిన నిప్పు కానీ పొగ కానీ రాదు. అది తెలియక ప్రస్తుతం ఉన్న మన జనాలు బజ్జీలని, పూరీలని, పానీపూరీలు, నూడిల్స్, గోబీ, ఎగ్ రైస్, పిజ్జా, బర్గర్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్లను తినేస్తూ ఉంటారు. ఇలా తినటం వల్ల ఫాస్ట్గా వెళ్ళేది యమలోకానికే. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా రుచికరమైన వంట తినాలనుకుంటే మీ ఇంట్లోనే తయారు చేసుకుని తినండి. దానివల్ల 50% వరకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు. దయచేసి బయట ఫాస్ట్ ఫుడ్లను మానుకోండి. అదే కాకుండా ప్రస్తుతం మనం తింటున్న ఆయిల్ను కొన్ని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఒకసారి వాడిన తర్వాత రిటర్న్ ప్యాక్ చేసి మనకు పంపిస్తారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇక నుండైనా మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.